కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి చెందిన బంగారం కిరీటం తాకట్టు వ్యవహారంపై దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత ఆలయానికి చేరుకుని అర్చకుడి నుంచి వివరాలు సేకరించారు. దేవస్థానం ట్రస్ట్ కార్యాలయం తాళాలు, రికార్డులు అడిగారు. ట్రస్ట్లోని 31 మంది సభ్యులు అందుబాటులో లేమని ఫోన్లో సమాధానం ఇవ్వడంతో కమిషనర్ లలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇచ్చినా అందుబాటులో లేకపోవడం ఏంటంటూ మండిపడ్డారు. దాత కుటుంబ సభ్యులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. ఇవాళ మధ్యాహ్నంలోపు విచారణ నివేదిక అందాల్సి ఉండటంతో అసిస్టెంట్ కమిషనర్ లలిత దేవస్థానంలోనే వేచి ఉన్నారు. ఆలయ కమిటీ దేవాదాయ శాఖ పరిధిలో లేకపోవడంతో ట్రస్ట్ బోర్డుపై చర్యలు తీసుకోలేకపోతున్నామని అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. ఈ వ్యవహారం ముద్రడంతో బంగారం తాకట్టు వ్యాపారి పరారీలో ఉన్నాడు. తన ఖాతాలోకి తాకట్టు డబ్బులు పంపితేనే ఊర్లోకి వస్తానంటూ మధ్యవర్తుల ద్వారా ట్రస్ట్ బోర్డుకి సమాచారం అందించారు. విచారణలో భాగంగా ఆలయ అర్చకులు, కిరీటం దాత, భక్తుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న కమిషనర్ లలిత నమోదు చేసుకున్న ఆధారాలను ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిర్ణయాన్ని బట్టి ఈ వివాదంలో ముందుకు వెళతామని పేర్కొన్నారు. గుడివాడలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాతలు సమర్పించిన బంగారు కిరీటాన్ని కమిటీ సభ్యులు తాకట్టు పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. పండుగల వేళ స్వామివారికి కిరీటం అలంకరించడం లేదని దాతలు అంటున్నారు. కిరీటం చూపించమన్నా చూపించడం లేదని ఆరోపిస్తున్నారు. కిరీటం తిరిగి తమకు ఇస్తే వేరే గుడికి అప్పగిస్తామంటున్న దాతలు ఆలయ కమిటీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2025 జనవరిలో వృద్ధ దంపతులు మాటూరి సుబ్బారావు, లక్ష్మీకుమారి 461 గ్రాముల బంగారంతో తయారు చేయించిన కిరీటాన్ని వెంకటేశ్వర స్వామికి సమర్పించారు. ఆ సమయంలో కిరీటానికి 70 లక్షల రూపాయలు ఖర్చు అయిందని చెబుతూ ఉన్నారు దాతలు. కమిటీ అధ్యక్షుడు మోహన్ రావు, సభ్యులు కలిసి మార్వాడి షాపులో కిరీటాన్ని తాకట్టు పెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తుల కానుకలతో వ్యాపారం చేస్తారా అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధించిన అధ్యక్షులు కానీ పాలకవర్గం కానీ ఎవరు అవైలబుల్ గా లేరు. డాక్యుమెంట్స్ కూడా మాకు వెరిఫికేషన్ చేయడానికి కూడా అవైలబుల్ గా లేకపోవడంతో అన్ని డాక్యుమెంట్స్ ఒక రూమ్ లో పెట్టి లాక్ చేసి పెట్టేసి ఉన్నాయి. దాంతో లోకల్ గా వచ్చిన వాళ్ళ దగ్గర నుండి, అర్చక స్వామి దగ్గర నుండి మేము స్టేట్మెంట్స్ తీసుకున్నాము. ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేసి మేము గవర్నమెంట్ కి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సబ్మిట్ చేస్తాం. అర్చకులను కూడా ఎంక్వైరీ చేశాము. అర్చకులు కూడా 2 సార్లు స్వామివారికి ఆ కిరీటాన్ని అలంకరించినట్టుగా ఆయన స్టేట్మెంట్ లో రాశారు. తర్వాత విషయం నాకు తెలియదండి, పాలక వర్గానికి సంబంధించి ఉంటుందని చెప్పారు. ఈ రిపోర్ట్ మేము గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తామండి. గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకుంటే దానికి అనుకూలంగా మేము